యెషయా గ్రంథము 60:17 లేఖన భాగంగా తీసుకుంటున్నాం. నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానము నీకు అధికారులుగాను, నీతిని నీకు విచారణకర్తలుగాను చేయుచున్నాను. ఇత్తడికి ప్రతిగా ఏమిస్తా అంటున్నాడంటే బంగారం ఇస్తాను. ఇత్తడి విలువ తక్కువ, బంగారం విలువ ఎక్కువ. ప్రస్తుతానికి మన స్థితి, మీకున్న ఆత్మీయ స్థితి కావచ్చు, భౌతిక స్థితి కావచ్చు, మరి ఆర్థిక విషయాలు కావచ్చు, మీకున్నటువంటి ఘనత కావచ్చు, అది ఇత్తడికి ఉన్నటువంటి ఘనత, ఇత్తడికి ఉన్నటువంటి స్థాయి, ఇత్తడికి ఉన్నటువంటి విలువ మీకుంటే దేవుడు దానికి బదులుగా బంగారమును అన్నాడు. అంటే ఇత్తడి నుండి బంగారంగా మారినప్పుడు ఆ ఇత్తడిగా ఉన్న స్థానం కన్నా కూడా బంగారు స్థానానికి విలువ ఎక్కువ, దానికి ఘనత ఎక్కువ, దానికి మహిమ కూడా ఎక్కువ. ఇత్తడికి ఉన్న మహిమ కన్నా బంగారానికి మహిమ ఎక్కువ. మహిమ నుండి మహిమలోనికి నేను మిమ్మల్ని నడిపిస్తాను అన్నాడు. ఘనత నుండి ఘనతలోనికి, లేదంటే కృప నుండి కృపలోనికి నడిపించే దేవుడు మన దేవుడు. ఆమేన్. రెండవదిగా ప్రభు అంటాడు, ఇనుమునకు ప్రతిగా వెండిని. ఇనుము ఎక్కడ, వెండి ఎక్కడ? ఒకసారి ఆలోచన చేయండి. ఇనుములాగా ఉన్న మీ పరిస్థితి, ఇనుములాగా ఉన్న మీ ఆత్మీయ జీవితం, ఇనుము వలె ఉన్నటువంటి మీ ఆర్థిక పరిస్థితి, అది ఎలా దేవుడు మారుస్తాడో తెలుసా? వెండి వలె మారుస్తాడు. ఐరన్ కంటే కూడా చాలా విలువైంది, చాలా కాస్ట్లీ. మీకున్న దిగువ స్థాయి నుండి ఉన్నత స్థాయికి నడిపిస్తాడు. హెచ్చించువాడు దేవుడే. నెక్స్ట్ మీరు చూస్తే కర్రకు ప్రతిగా ఇత్తడిని అన్నాడు. కర్ర కంటే కూడా ఎన్నో రెట్లు విలువైంది ఇత్తడి. కర్ర అన్నప్పుడు ఎండిపోయింది, అక్కడ జీవం లేదు దానికి. దాన్ని తీసుకుని ఇత్తడి ఇచ్చాడు అనుకోండి, చాలా విలువ పెరిగినట్టే. మరి రాళ్లకు ప్రతిగా ఇనుమునిస్తాడు. గుర్తుపెట్టుకోండి, రాయి కంటే కూడా ఇనుము ఎక్కువ విలువ. రాళ్లకు ప్రతిగా ఇనుమునిస్తాడు. ఇంతవరకు రాయిలాగా ఉందా మన జీవితం? ప్రార్థన చేద్దాం, ఆ ఇనుముకుండే విలువనిస్తాడు. మీరు అనొచ్చు, ఎవరికైనా దేవుడు అలాంటి ఘనతనిచ్చాడని. ఎస్, ఒక అన్ని పోగొట్టుకున్న స్థితిలో ఉన్నటువంటి యోబు అద్భుతంగా దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. మొదట కొద్దివాడట ఎవరు? యోబు. మొదట్లో కర్ర వంటి వాడేమో, తర్వాత ఇత్తడి వంటి వాడుగా అయ్యాడు. ఇత్తడికి బదులుగా బంగారం చేశాడు దేవుడు, ఇనుముకు బదులుగా మరి వెండినిచ్చాడు. ఇలాగ దేవుడు స్థాయిని పెంచుతూ వెళ్ళాడు. వారి ఆత్మీయ స్థాయి. అపోజిట్ అయినటువంటి పేతురు ఎవరు? చేపలు పట్టుకునే వ్యక్తి, జాలరుడు. అతనికి ఉన్న విలువ ఏ పాటిది? మీరు జాలరులకి ఎంత విలువిస్తారు? కానీ ఈ జాలరుడికి ఎంత విలువిచ్చాడో తెలుసా పిల్లరా? ఆయనకి ఇష్టంగా జీవించినప్పుడు, దేవునికి ఇష్టంగా బ్రతికి, ఆయన మాటకు లోబడి ఆయన చెప్పిన మార్గంలోకి వచ్చేసినటువంటి ఈ పేతురు గారికి, జాలరుడికి, విద్య లేని పామరులకి జ్ఞానం ఎక్కడిదని అందరూ ఆశ్చర్యపోయారు. అంటే కర్రగా, ఒక ఇనుముగా ఉన్నటువంటి ఒక ఇత్తడిగా ఉన్న వ్యక్తికి బంగారానికంటే అధికమైన విలువ, ఘనత దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయ స్థితి ఇది. బాలుడు దానియేలు ఎంత ఘనత పొందాడు. ఈ రోజుల్లో అమెరికా, ఆస్ట్రేలియా కంటే కూడా గొప్పగా ఆ రోజుల్లో ఘనత వహించినటువంటి దేశాలు ఏమైనా ఉన్నాయంటే బబులోన్ ఒకటి. అటువంటి బబులోన్ రాజు ముందు, నెబుకద్నెజరు ముందు గొప్ప ఘనత ఎవరికి ఇచ్చాడు దేవుడు? దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో. దేవుడు మిమ్మల్ని అద్భుతంగా దీవించాలి, ఆస్వాదించాలి, ఈ వాగ్దానం నెరవేర్చాలి అంటే ఇత్తడికి బదులుగా బంగారమును, ఇన్స్టెడ్ ఆఫ్ బ్రాంజ్ హి వాంట్స్ టు గివ్ యు గోల్డ్, ఇన్స్టెడ్ ఆఫ్ ఐరన్ హి వాంట్స్ టు బ్రింగ్ సిల్వర్. అలాగనే కర్రకు ప్రతిగా ఇత్తడిని ఇస్తాడు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నా యందు భయభక్తి కలిగిన ప్రజలారా, నేను మీ విలువను పెంచబోతున్నాను, మీ మహిమను పెంచబోతున్నాను, మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను. రెట్టింపు ఘనతను ఇవ్వగల శక్తివంతుడని దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. ఆయన కార్యం జరిగిస్తాడు. లెట్స్ ప్రే. నా ప్రభా, నీ నామములో ప్రార్థన చేస్తున్నాను. మా ఘనతను పెంచుతానన్నావు ప్రభా, కృప నుండి కృపలోకి నడిపిస్తానన్నావు. నీ కృప మాకు తోడుగా ఉంటే చాలు నాయనా. నీకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అన్నావు తండ్రి. నీకు ఇష్టంగా బ్రతికినప్పుడు ఆశీర్వదించబడుతున్నాం. ఈరోజు ఏ యవనస్తులైన పెద్దలైన చిన్నలైన వాగ్దానం పట్టుకుని ప్రార్థిస్తారో వారి జీవితాలు అద్భుత కార్యములు జరిగించండి నా తండ్రి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.